ఏపీలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు వడగళ్ల వానలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఒక్కసారిగా వీచిన గాలులకు కురిసిన వడగళ్ల వానకు చేతికంది వచ్చిన పంట నేలపాలవుతోంది. పలు గ్రామాల్లో మామిడికాయలు రాలిపోయాయి. గాలివానకు కంభంపాడు గోపాలపురం మధ్య రహదారి పక్కనున్న చెట్లు విరిగిపోయాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు చోట్ల పంటలకైతే భారీగా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉన్నాము. నిన్న ఈదురు గాలులకు ఇక్కడ ఉన్నటువంటి మామిడి కావచ్చు, వరి, ఇలా బొప్పాయి అన్ని పంటలకు కూడా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఓ తోటలో ఉన్నాము. ఇక్కడ మామిడికాయలు మొత్తం కూడా రాలిపోయినటువంటి పరిస్థితి. దీంతో రైతులందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంత నష్టం వాటిల్లింది, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ఇక్కడ రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి? అకాల వర్షం వల్ల విపరీతంగా మామిడికాయలు రాలిపోయినాయి సార్. ఇక్కడ దాదాపుగా ఇది 50 టన్నులు అయ్యే తోట దాదాపు 20 టన్నులు రాలిపోయినాయి. 20 టన్నులు రాలిపోయినాయి. ఇక ఉంటే ఏమైనా పలసగా తేలుతాయి 30 టన్నులు 10 టన్నులు. ఈ నియోజకవర్గంలో ఏ పంటలు నష్టపోయారు అసలు రైతులు? వరి, మొక్కజొన్న, బొప్పాయి అసలు ఏవి మిగల అన్నీ పడుకున్నాయి. అసలు ఏవి పనికిరావు. రైతులు అల్లకొల్లంగా ఉన్నారు. ఇవాళ పరిస్థితి బాగోలేదు. సహాయం చేస్తారేమోనని చెప్పి మాకు ఆశ. మేము దెబ్బతినిపోయి ఉన్నాం. ఎందుకు పనికిరారు, అసలు ఏ రైతు పనికిరాడు. అలా ఆకాల మరణం ఏమిటంటే పక్కన మొక్కజొన్న ఉందండి. ఆ మొక్కజొన్న కూడా పడుకుంది అసలు అంతే. దానికి 30,000 ఖర్చు అవుతుంది ఎకరానికి. అవి రావు కింద తీస్తే రావు. వాన నీళ్ళే కింద. ఇక ఏం చెప్పాలో తెలవక మెదకుండా సైలెంట్గా కూర్చుంటున్నాం. పెట్టినటువంటి పెట్టుబడి కూడా ఈ అకాల వర్షాల కారణంగా భారీగా నష్టపోయాము. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ సురేష్తో శివకుమార్, తిరువూరు నియోజకవర్గం నుంచి.